చిరంజీవి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చల్లో సామాన్యుల మాటల్లో బాగా నలుగుతున్న పేరు. మెగాస్టార్ గా చిరంజీవిని గుర్తు చేసుకోవడం వేరు, రాజకీయంగా కొనిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవిని ఓన్ చేసుకుంటూ చర్చలు జరపడం వేరు. ప్రధాని నరేంద్ర మోదీ మెగాస్టార్ కు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. బీజేపీ నుంచి చిరంజీవిని పెద్ద పదవి వరించబోతుందని ప్రచారం సాగుతుంది. సరిగ్గా ఇదే సమయంలో చిరంజీవిని ఓన్ చేసుకోవడానికి కాంగ్రెస్ కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో కనిపించిన దృశ్యాలు ఇవే అనుమానాలకు బీజం వేస్తుంది. వాడివేడి చర్చకు కారణమవుతున్నాయి ఆ దృశ్యాలు. పార్క్ ప్రారంభోత్సవాన్ని చిరంజీవితోనే చేయించారు రేవంత్ రెడ్డి. ఆప్యాయంగా పలకరించారు. పార్టీ నేతలను, అక్కడికి వచ్చిన ప్రముఖులను స్వయంగా చిరంజీవికి పరిచయం చేశారు సీఎం. శిలాఫలకం ఆవిష్కరణలో రేవంత్ రెడ్డి పక్కనే మెగాస్టార్ ఉన్నారు. ఆపై పార్క్ లో పరిసరాలను బ్యాటరీ కార్లో తిరిగి పరిశీలించారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి, చిరంజీవి పక్క పక్కనే కూర్చున్నారు. దీంతో చిరంజీవి కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. రెండు 2009 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వరకు రాజకీయంగా ప్రజారాజ్యం పార్టీ అధినేతగా, కాంగ్రెస్ నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన చిరంజీవి తర్వాత పాలిటిక్స్ కు దూరమయ్యారు. తిరిగి సినిమాలు చేసుకుంటున్నారు. అభిమానులను మరోసారి వెండితెరపై రూతలొగిస్తున్నారు. 2014లో చిరంజీవి పాలిటిక్స్ ను వదిలేసిన రాజకీయాలు మాత్రం ఆయనను వదలరంటున్నాయి. 2014 తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారిపోయారు చిరంజీవి. మెగా కాంపౌండ్ మాత్రం వీటిపై స్పందించిన సందర్భం లేదు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి రాజకీయంగా అడుగులు వేసిన అన్నయ్య చిరంజీవి కలిసి సాగలేదు. మెగా ఫ్యామిలీలోని ఇతర కుటుంబ సభ్యులు, నటీనటులు, నాగబాబు తదితరులు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచాగా వచ్చిన తమ్ముడిని ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు చిరంజీవి. అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో చిరంజీవిని చూసి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన తీరుకు ఈలలు, కేకలతో సభ ప్రాంగణం మార్మోగింది. ఇంతేకాదు, భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ప్రారంభోత్సవంలో వేదికపై నాటి సీఎం జగన్ ఉన్నప్పటికీ మెగాస్టార్ కు ప్రధాని మోదీ చాలా ప్రయారిటీ ఇచ్చారు. ఇక ఢిల్లీ వేదికగా నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ముఖ్య అతిథి ప్రధాని మోదీ అయితే విశిష్ట అతిథి చిరంజీవి. అనేక మంది ప్రముఖులు, లోక్సభ స్పీకర్ వచ్చిన మోదీ పక్కన సీటు చిరంజీవిదే. ప్రధాని మోదీతో కలిసి సమానంగా నడిచిన వ్యక్తి చిరంజీవే. సంక్రాంతి వేడుకల్లో మోదీ, చిరంజీవి జోడిని చూశాక మెగాస్టార్ పై చర్చ పీక్స్ కు చేరుకుంది. చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని, కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. కొందరైతే చిరంజీవి కాబోయే ఉపరాష్ట్రపతి అంటూ కథనాలు అల్లేస్తున్నారు. వీటిపై అటు బీజేపీ వర్గాలు కానీ, ఇటు చిరంజీవి కానీ స్పందించట్లేదు. ఈ వేడి చర్చ నడిస్తున్న తరుణంలోనే హైదరాబాద్ లో కనిపించిన తాజా సీన్ ఒక్కసారిగా చర్చను మరో అంకానికి తీసుకెళ్లింది. ఢిల్లీలో ప్రధాని మోదీ ఏ విధంగా అయితే చిరంజీవికి ప్రాధాన్యం ఇచ్చారో, హైదరాబాద్ లో ప్రారంభించిన ఎక్స్పీరియం పార్క్ కార్యక్రమంలోనూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ కు అంతే ప్రయారిటీ ఇచ్చారు. పార్క్ ను చిరంజీవితోనే ప్రారంభింపజేశారు. శిలాఫలకం ఆవిష్కరణలో సీఎం పక్కనే మెగాస్టార్ ఉన్నారు. కలిసి బ్యాటరీ కార్లో ప్రయాణించి పార్క్ చూశారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఉన్నప్పుడు మెగాస్టార్ ఎలా చిరునవ్వుతో కనిపించారో, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా అదే చిరునవ్వు, ఆత్మీయ పలకరింపులతో చిరంజీవి ఉత్సాహంగా కనిపించారు. ప్రధాని మోదీ పిలిచి అగ్రాసనం ఇచ్చారని ఏ విధంగా పొంగిపోలేదు. అదే విధాని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో తన ప్రవర్తన ద్వారా నిరూపించారు మెగాస్టార్.
రేవంత్ రెడ్డితో కలిసి చిరంజీవి పాల్గొన్న కార్యక్రమం కాకతాళీయం కాదన్నది లేటెస్ట్ టాక్. చిరంజీవిని ఓన్ చేసుకుంటున్న క్రెడిట్ బీజేపీ ఖాతాలో పడకుండా కాంగ్రెస్ గండి కొట్టే ప్రయత్నం చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చిరంజీవి కాంగ్రెస్ కు కొత్త కాదు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగాను పనిచేశారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ చిరంజీవిని తమ పార్టీ నేతగానే ప్రకటనలు చేస్తుంటారు. వీటిని చిరంజీవి ఖండించిన ఉదంతాలు లేవు. అలాగని తాను బీజేపీకి దగ్గర అని చెప్పిన సందర్భాలు లేవు. చిరంజీవి ప్రస్తుతం అందరివాడిగా మారిపోయాడు. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలకు చిరంజీవే కావాలి అన్నట్టుగా కార్యక్రమాలు సాగుతున్నాయి. నువ్వే కావాలి అన్నట్టుగా రెండు పార్టీల అడుగులు ఉన్నాయి. రాజకీయాల్లో కొన్ని దృశ్యాలకు ప్రకటనలు అవసరం అక్కర్లేదు. అక్కడ కనిపించే సన్నివేశాలే అనేక ప్రశ్నలకు సమాధానమిస్తాయి, చర్చకు ఆస్కారం కల్పిస్తాయి. ఢిల్లీలో అది మోదీ పాల్గొన్న సంక్రాంతి వేడుకలైనా, ఇటు రేవంత్ రెడ్డితో కలిసి హాజరైన ఎక్స్పీరియం పార్క్ అయినా కామన్ పాయింట్ ఒకటే, అదే అందరివాడిగా ఉన్న చిరంజీవి. మరి రానున్న రోజుల్లో ఈ ఎత్తుగడలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చిరంజీవి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చల్లో సామాన్యుల మాటల్లో బాగా నలుగుతున్న పేరు. ప్రస్తుతం తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో కనిపించిన దృశ్యాలు కూడా అనేక కారణాలకు దారితీస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి తెలుగు చిత్రసీమలో అగ్రనటుడిగా వెలుగొందుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఇటు రాజకీయ పార్టీలో ఆయనకున్నటువంటి చరిష్మాని క్రేజీని తనకు అనుకూలంగా వాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు 2009లోనే ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల ఆరంగట్టం చేసినటువంటి చిరంజీవి ఆ సందర్భంగా 30కి పైగా సీట్లు గెలుచుకొని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అయితే ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర నేతృత్వంలో అధికారం రావడంతో కూడా ఆయన అనుకున్నటువంటి రాజకీయ కళలు కొంత నెరవేరలేదు. ఆ తర్వాత పార్టీ నడిపించినప్పటికీ కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ పార్టీని విలీనం చేసి ఆయన తర్వాత కేంద్ర మంత్రిగా కూడా చిరంజీవి బాధ్యతలు చేపట్టారు. కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత 2014 రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరంజీవి మా పార్టీ నాయకుడు అని చెప్పి పదే చెప్పుకుంటున్నప్పటికీ కూడా గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను గమనిస్తే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ చిరంజీవికి ఉన్నటువంటి క్రేజీను, తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి మాస్ ఇమేజ్ను తనకు అనుకూలంగా వాడుకోవడం కోసం కొంత ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు భీమవరంలో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పటికీ కూడా స్టేజ్ మీద ప్రధాని నరేంద్ర మోడీ ఆ చిరంజీవికి కావచ్చు వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అందరూ కూడా ఆశ్చర్యపరిచింది. మొదటి నుంచి కూడా ఆ ప్రధాని నరేంద్ర మోడీ చిరంజీవిని దాదాపు దగ్గర తీసుకుంటున్నారు. వారికి సంబంధించి రీసెంట్గా జరిగినటువంటి కార్యక్రమాలు కూడా అదే పరిస్థితి కనబడింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ఎన్డీఏ కూటమి టీడీపీ, ఒకవైపు బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి దశాబ్ద కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో పోరాటం సాగించి ఒకవైపు ఇటు టీడీపీ అదేవిధంగా బీజేపీ జనసేనతో పార్టీ మొత్తం బీజేపీ దగ్గరికి వెళ్ళి ఒక ఎన్డీఏ కూటమిని కట్టడంలో పవన్ కళ్యాణ్ ఒకవైపు కొంత గట్టిగా పనిచేశారని చెప్పుకోవచ్చు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దెదించడంలో కీలక భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యి అనే ఆ ఎన్డీఏ కూటమి సర్కార్ రావడానికి కొంత కారకులయ్యారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన జనసేన పార్టీ పెట్టి పనిచేస్తున్న సందర్భంగా
కూడా బయట నుంచి మద్దతు ఇచ్చారు తప్ప చిరంజీవి ఎక్కడ కూడా ఆయన బాహాటంగా జనసేనలోకి వెళ్ళి పనిచేసిన పరిస్థితి కనపడలేదు. ఆయన సోదరుడు నాగబాబు కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులంతా కూడా జనసేనకు అనుకూలంగా వెళ్ళి ప్రచారం నిర్వహించారు, ఆ పార్టీ కోసం పనిచేశారు. ఎక్కడ కూడా చిరంజీవి తన పొలిటికల్ ఇమేజ్ పడకుండా, మార్పు పడకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. కానీ పదే పదే కాంగ్రెస్ నేతలంతా కూడా చిరంజీవి మావాడు అని చెప్పేసి ఆ సమయం దొరికినప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా కూడా ఢిల్లీలో సంక్రాంతి సమావేశం సందర్భంగా అప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం జరిగినటువంటి ఈ ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇటు కిషన్ రెడ్డితో పాటు ఇటు కేంద్ర మంత్రులు కావచ్చు, మిగతా ఆ స్పీకర్ తో పాటు అనేక మంది నాయకులు వచ్చినప్పటికీ కూడా ఇటు ఇక్కడ చిరంజీవికి ప్రధాని ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యత చూసి అందరూ కూడా చాలా మంది కూడా చిరంజీవికి భారతీయ జనతా పార్టీ తమ పార్టీలో తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. త్వరలో ఆయనకు మంచి పదవి ఇస్తుంది. ఎంపీగా రాజ్యసభకు పంపించి ఒకవైపు ఆయన కేంద్ర మంత్రి పదవిని ఇస్తారు, లేకపోతే ఆయనను ఉపరాష్ట్రపతిని చేస్తారన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో కూడా ప్రతిసారి చిరంజీవి విషయం వచ్చిన ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీ ఆయనకు ఉన్నటువంటి చరిష్మాను ఓన్ చేసుకునే ప్రయత్నం అనేది పదే చేస్తున్నట్టు కూడా స్పష్టంగా కనబడుతుంది. రీసెంట్ గా పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి అనేక విషయాల సందర్భంగా తెలుగు సినిమా ప్రముఖులంతా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో అందరూ పాల్గొన్నప్పటికీ కూడా ఈ సమావేశానికి చిరంజీవిని రావద్దని స్వయంగానే సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేసినట్టుగా బయట కొంత పుకాలు జరిగాయి. అక్కడ ఏదైనా హార్షిగా మాట్లాడితే ఆయన నొచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన రావద్దని చెప్పేసి సీఎం స్వయంగా రిక్వెస్ట్ చేయడంతో ఆయన వెళ్ళలేదని చెప్పేసి కూడా కొంత సినీ వర్గాల్లో కొంత ప్రచారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఎక్స్పీరియం పార్క్ ఓపెనింగ్ కార్యక్రమంలో కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఈరోజు చిరంజీవి కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి ఆ పార్క్ ఓపెనింగ్ ఆయన చేసిన ఇద్దరు కలిసి కలివిడిగా తిరిగారు. అందరూ కూడా ఒకవైపు ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా చిరంజీవిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరోవైపు రీసెంట్ గా అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి పదే చిరంజీవి మా కాంగ్రెస్ పార్టీ వారే మొన్న మా పార్టీలో ఉన్నారని చెప్పేసి పదే చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి అందరినీ ఓన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆయన ఎటువైపు తన మొగ్గు చూపట్లేదు. ఆయన ఏ పార్టీలో ఉన్న విషయం కూడా స్పష్టత చేయట్లేదు. ప్రధానంగా చిరంజీవికి ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, మాస్ ఇమేజ్ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి తెలుగు సినీ పరిశ్రమలో ఒకవైపు ప్రధాన కీలక నాయకునిగా కావచ్చు, కీలక నేతగా ఆయన కూడా ఉన్నారు. మొత్తం సినీ పరిశ్రమ పెద్దగా కూడా ఆయన వివరిస్తూ ఉన్నారు. ఏ సందర్భం వచ్చినప్పుడు కూడా అన్ని సమస్యలు పరిష్కరించడంలో ముందు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి పొలిటికల్ ఎక్కడ కూడా వాసనలు అంటకుండా కొంత జాగ్రత్త పడుతున్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలే ఆయనను ఓన్ చేసుకోవడం కోసం ఇప్పుడు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంటే, మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఏకంగా చిరంజీవికి వచ్చినటువంటి ఆయనకు ఇంపార్టెన్స్ చూస్తుంటే చిరంజీవి ఇమేజ్ కాస్త అందరూ కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు అందరివాడు అన్న పరిస్థితికి తీసుకొచ్చే విధంగా ఆయన కూడా వివరిస్తున్నారు. ఎవరితోని నొప్పించకుండా తాను జాగ్రత్తగా వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చిరంజీవి ఒకవైపు భారతీయ జనతా పార్టీ చిరంజీవికి ఎంపీ పదవి ఇస్తుందని, త్వరలో ఉపరాష్ట్రపతి చేయబోతుందని పొలిటికల్ సర్కిల్స్ లో కొంత చర్చ బలంగా జరిగినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా వెనకడం లేదు. మరోవైపు ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎక్కడ కూడా పొలిటికల్ కి సంబంధించిన విషయాలు ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ పార్టీలు మాత్రం ఆయనను ఓన్ చేసుకోవడం మాత్రం పోటీ పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో ఆ సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవైపు చిరంజీవిని మా పార్టీలోనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు, మా నాయకుడు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది వరలక్ష్మి.